శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమ అంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మన నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. కేనోపనిషత్తులో ఇప్పుడు మనం చతుర్థ ఖండంలోకి అంటే ఆఖరి ఖండంలోకి వచ్చాం. ఇంకా ఉపనిషత్తు పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆఖ్యాయిక రూపంలో బ్రహ్మతత్వాన్ని అది ఎంతటి దుర్విజ్ఞేయమైనదో, ఎంతటి దుర్విజ్ఞేయం అయినా కూడా ఏ విధంగా ఆ బ్రహ్మతత్వాన్ని గ్రహించాల్సి ఉంటుందో, ఆ గ్రహించటం కూడా ఉత్తమ మధ్యమ మంద అధికారులు ఏ విధంగా గ్రహించాల్సి ఉంటుందో అనే విషయాన్ని చెప్పేస్తే ఇంకా అక్కడితో ఉపనిషత్తు బాధ్యత అయిపోతుంది. అందుకనే చెప్తున్నది సా బ్రహ్మేతి హోవాచ. ఇంద్రుడు వెళ్ళాడు కదా, 3వ ఖండం చివరిలో ఇంద్రుడు అడిగాడు ఆ యక్షము ఏమిటి అని అడిగితే సా బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణో వా ఏతద్విజయే మహీయధ్వం ఇతి తతో హైవ విదాంచకార బ్రహ్మేతి. తస్మాద్వా ఏతే దేవాః అతితరామివాన్యాన్ దేవాన్ యదగ్నిర్వాయురింద్రస్తే క్షేనన్నేదిష్టం పస్పృశుః తే క్షేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి. తస్మాద్వా ఇంద్రో అతితరామివాన్యాన్ దేవాన్ న క్షేనన్నేదిష్టం తస్పర్శ న క్షేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి. ఆ అమ్మవారు హైమవతి పరమశోభాయమానంగా వెలుగొందిపోతూ ఉన్నటువంటి శక్తి స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి. జ్ఞానంలో సగభాగం ఉన్నది. పార్వతీ పరమేశ్వరుడనే వ్యవహారంలో పార్వతీదేవిగా వ్యవహరింపబడుతున్నటువంటి జ్ఞానంలో సగం రూపమైన శక్తిగా వెలుగొందుతున్న అమ్మవారు ఏమన్నది, ఓ ఇంద్ర, నీకెంతకు పూర్వం కనిపించిన ఆ వ్యక్తి, అవును నువ్వు ఎలా చూశావు ఆయన వంక, అపూర్వ వ్యక్తిగా చూశావు కదా, అదేనయ్యా బ్రహ్మం అంటే. ఆ బ్రహ్మం యొక్క లక్షణం తెలిసిన అది దేశకాల వస్తు పరిచ్ఛిన్నం కాదు. వాటన్నింటినీ కూడా తనలో ఇమిడించుకునేది. ఆ ఇమిడించుకోవటంలో ఓ పద్ధతి ఉంటుంది. ఏమిటది అంటే, ఎప్పుడైతే దేశకాల పరిచ్ఛిన్నం అయినదో అప్పుడు అందులో కొన్ని ఉపాధులు ఏర్పడతాయి. ఇదంతా ఆభాసగా. ఆ ఉపాధులలో సత్వరజస్తమో గుణాలు చేరితేనే ఉపాధి స్వరూపం కనపడుతుంది. ఆ సత్వరజస్తమో గుణాలు పోగొట్టుకుంటేనే కానీ మళ్ళీ స్వస్వరూపం తెలియదు. స్వస్వరూపం తెలుసుకోవాలి అంటే ఈ గుణాల్ని పోగొట్టుకోవాలి. ఈ గుణాలే అసుర శక్తులు. స్వస్వరూపాన్ని తెలియజెప్పేవే దేవశక్తులు, దైవత శక్తులు. ఈ రెండింటికి ఘర్షణ జరిగిందని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు ఎప్పుడు కూడా అలాంటి సందర్భాల్లో ఈ ఆసుర గుణాలు విజయాన్ని సాధించలేవు. దేవగుణాలే విజయాన్ని సాధించాయి. ఆయనే యుద్ధంలో గెలిచాడు. ఆ దేశకాల పరిచ్ఛిన్న అతీతమైనటువంటి ఆ మహాశక్తే రజస్తమో మొదలైన గుణాల్ని అణిచివేసింది. ఉద్భవానికి కారణము అదే, వాటిని అణిచివేయటానికి కారణము అదే. అప్పుడు ఏమైంది, విజయం సంభవించేసరికి ఈ దైవశక్తులన్నీ ఆ విజయంతో మేమే గొప్పవాళ్ళమైపోయావు అని మీరు లోకంలో పూజాధికాలు పొందుతున్నారయ్యా.
కాబట్టి మీరు అహంకారం పొందకండి. ఎవరైనా పూజిస్తే పూజలు అందుకోండి, కానీ అహంకారం మాత్రం పొందవద్దు అని ఆ శక్తి స్వరూపిణి దేవరాజు అయినటువంటి ఇంద్రుడితో చెప్పింది. స్త్రీ రూపంలో ప్రాదుర్భూతమైనటువంటి ఆ ఐశ్వర్య శక్తి ఎప్పుడైతే ఈ విధంగా ఇంద్రుడికి ఈ మాట చెప్పిందో, ఇప్పుడు ఇంద్రుడికి ఒక గౌరవం వచ్చింది. ఏమిటది? ఇంద్రుడే మొదటి వాడయ్యాడు. దేంట్లో? ఎవరిలో? స్వస్వరూప జ్ఞానం సంపాదించటంలో ఇంద్రుడే మొదటి వాడయ్యాడు. అగ్ని, వాయువు ఇలాంటి వాళ్ళంతా తర్వాత వచ్చారు. ఏమిటి దీంట్లో సంకేతం అంటే, ఇంద్రుడంటే మనస్సే. కేనేషితం పతతి ప్రేషితం మనః అని మనస్సుని గురించే కదా అడిగింది శిష్యుడు. కేన ప్రాణ ప్రథమ ప్రైతి, ఆ ప్రాణమే శక్తి. మనస్సే సంకల్ప వికల్పాత్మకమైన మనస్సే ఇంద్రుడు. ఈ ప్రాణమే అగ్ని, వాయువు, ఈ మొదలైన దేవతలు. వాళ్ళ వల్ల కాల, ఇంద్రియాల వల్ల కాల, మనస్సు వల్లే అయింది. అంటే నిన్ను ముంచిన మనస్సే, తేల్చిన మనస్సే అని చెప్పటం ఇదే సంకేతం ఇందులో, ఈ కథలో. అందుకని ఇంద్రుడే మొదటి వాళ్ళల్లో, ఆ దేవతల్లో అగ్రగణ్యుడు అయినాడు. వాయువు, అగ్ని మొదలైన దేవతలు ఆ అపూర్వ వ్యక్తి సన్నిధికి చేరడంలో వాళ్ళు కూడా మొదటి వాళ్ళుగానే అయినారు. అది ఈ విధంగా ఈ ఆఖ్యాయిక ముగిసిపోయింది. బ్రహ్మస్వరూపాన్ని గురించినటువంటి ఆఖ్యాయికని ఇంద్రుడు గ్రహించాడు కాబట్టి ఈ ఉపదేశం ఇంకా ఇంద్రుడు గ్రహించిన విధానం ఎలా ఉందో దాన్ని ఇంకా చెప్తున్నారు. తస్యైష ఆదేశో యదేతద్విద్యుతో వ్యద్యుతదా ఇతి న్యమిషదా ఇత్యధిదైవతం. ఈ పరబ్రహ్మం సుప్రసిద్ధమైంది, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇంద్రుడికి తెలిసిందిగా ఎలా ప్రకాశిస్తుంది. తస్యైష విద్యుతో వ్యద్యుతదా అంటే ఈ పరబ్రహ్మం మెరుపు తీగలాగా, కాంతిలాగా ప్రకాశిస్తున్నది. కనురెప్ప పాటు వలె అత్యంతం శీఘ్రంగా ప్రకాశ తిరోధానములు కలది. మెరుపు తీగలాగా కనురెప్ప మూసి తెరిచేంతలో ఇలా కనిపిస్తుంది, అలా మాయమవుతుంది. ఎవరు? పరబ్రహ్మతత్వం. నిజంగా అలాగే కనిపించి మాయమైపోతుందా? అలా కనిపించి మాయమైపోతే అది పరబ్రహ్మమా అంటే, ఆ స్థాయికి చేరుకున్నటువంటి ఉపాసకుడు కానీ, బ్రహ్మనిష్ఠుడు కానీ ఆ పరబ్రహ్మని ఆ విధంగా చూడగలుగుతారు అని ఒక సూచన ఇక్కడ చెప్పబడింది. ఇది బ్రహ్మ యొక్క దైవిక స్వరూపం. దీన్నే ఏం చెప్పారు మంత్రంలో అంటే, తస్యైష ఆదేశ యదేతద్విద్యుతో వ్యద్యుతదా ఇది న్యమీమిషదా ఇది అధిదైవతం. ఇది దైవిక స్వరూపమైనటువంటి విషయం. అధాధ్యాత్మం యదేతద్గచ్చతీవ చ మనోనేన చైతదుపస్మరత్యవీక్షణం సంకల్ప. ఇప్పుడు మనస్సు బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నట్లుగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చాం మనము అంటే, అధ్యాత్మం ఈ ఉపాధికి లోబడిన దీంట్లోకి వచ్చాం. ఈ మనస్సే బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నట్లుగా, మనస్సే బ్రహ్మస్వరూపం అయిపోతున్నట్లుగా, తన స్వరూపం తాను అయిపోతున్నట్లుగా ఉన్న అధాధ్యాత్మం యదేతద్గచ్చతీవ చ మనో అనేనా, ఇదే అయిపోతున్నది అన్నట్లుగా, చ ఏతద్ ఉపస్మరతి అందువల్ల ఈ బ్రహ్మం సమీపమునందున్నట్లుగా మేము ఉపస్మరతి దగ్గరలోనే ఉన్నట్లుగా మేము స్మరిస్తున్నాం. అభీక్షణం సంకల్ప, మాటిమాటికి బ్రహ్మ విషయకమైనటువంటి సంకల్పం మాలో కలుగుతున్నది. ఫలితం ఇంద్రుడు మనస్సు ఆధిదైవికంగా చెప్పారు. మెరుపు తీగలాగా ఒక క్షణం అలా కనిపించి అలా వెళ్ళిపోతుంది అని. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మా మనస్సు అదే అయిపోతుందని అన్నట్లుగా అనిపిస్తున్నది. ఇది ఆధ్యాత్మికం. ఇంకా తర్వాత ఆ ఉపాసనా విధానాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చెప్తున్నారు. తద్వనన్నామ తద్వనమిత్యుపాసితవ్యం స ఏతదేనం వేదాభిహైనం సర్వాణి భూతాని సంవాంఛంతి. సుప్రసిద్ధమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని
ఆ పరబ్రహ్మకి వనము అని పేరుంది. వనము అంటే అడవి అని కదా అర్థం. ఒక చెట్టు, అది ఒకటి. అలాంటి చెట్లు ఎన్నో ఉంటే, వందలాది వేలాది లక్షలాది అసంఖ్యాకంగా ఉంటే అదే వనం. అంటే ఇప్పుడు తద్వనమిత్యుప తద్వనం నామ, దానికి వనం అనే పేరు ఉంది కనుక దాని తద్వనమిత్యుపాసితవ్యం, కనుక బ్రహ్మాన్ని మీరు తద్వనం అనే ఉపాసన చెయ్యండి. ఇలా ఉపాసన చేసే వాళ్ళకి సమస్త భూతాల యొక్క వాళ్ళని సమస్త భూతాలు అభివాంఛిస్తాయి. అదే చెప్తున్నారు. ఏతదేవం వేదాభిహైనం సర్వాణి భూతాన్ని సంవాంఛంతి. అన్ని భూతాలు ఆ విధంగా వనం అనేటటువంటి తద్వనన్నామ అనే పేరుతో ఉపాసించే ఆ ఉపాసకుడికి ఇంద్రియాలన్నీ వశవర్తులవుతాయి అని చెప్తూ ఇప్పుడు ఏం ఉపనిషదంభో బ్రూహి ఇత్యుక్త ఉపనిషద్ బ్రాహ్మీం వాత ఉపనిషద్ అబ్రూమేతి. ఇప్పుడు చెప్తున్నారు ఈ బ్రహ్మోపదేశం అంతా కూడా ఈ ఉపనిషత్తులో చేయబడింది. ఈ ఉపనిషత్తులో ఉపదేశింపబడిందంతా కూడా సత్యజ్ఞానానంత లక్షితమైన బ్రహ్మ విషయమే అని చెప్తున్నారు. అంటే ఉత్కృష్టమైనటువంటి అమృతత్వ ప్రాప్తికి బ్రహ్మజ్ఞానమే తప్ప మరొక ఉపాయం లేదని కదా చెప్పారు. జ్ఞానేతర మార్గాలు నిషేధిస్తున్నారు. అందుకని ఏమన్నారు అంటే, ఈ సమస్త హృదయ గ్రంథుల్ని శిథిలం చేసి అవిద్యను అంతమొందించి సాధకుని ఏం చేస్తుంది, అత్యంతం కూడా బ్రహ్మసామీప్యాన్ని పొందించేదే ఉపనిషత్తు అని పేరు. అందువలననే దానికి ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. తస్యై తపోదమః కర్మేతి ప్రతిష్ఠా వేదాః సర్వాంగాని సత్యమాయతనం. తస్య బ్రహ్మజ్ఞానానికి తపస్సు, దమము, అగ్నిహోత్రాది కర్మలు ప్రతిష్టాభూతములు. అటువంటి ఆ తస్యై ఆ బ్రహ్మజ్ఞానానికి తపః, దమః, కర్మ ఇది ప్రతిష్ట. వేద తపస్సు, దమం, అగ్నిహోత్రం ఈ మొదలైనవన్నీ స్థానాలు, ప్రతిష్టాభూతాలు. వేదాలు దాని అంగములు. వేదా సర్వాంగాని సత్యమాయతనం. సత్యమే దానికి ఆ ఆత్మస్వరూపానికి స్థానము, నివాస స్థానము. యో వా ఏతామేవం వేదాపహత్య పాప్మానం అనంతే స్వర్గే లోకే జ్యేయే ప్రతితిష్ఠతి అని 2 సార్లు అనడం వలన ఉపనిషత్తు ముగిసింది అని అర్థం. ఇంతకుముందు చెప్పిన విధంగా బ్రహ్మ విద్యని తెలుసుకున్నవాడు అవిద్యని పోగొట్టుకుంటాడు. అవిద్యను పోగొట్టుకుంటే ఏమవుతుంది, యోవా ఏతామేవం వేద ఏతామేనం వేద, ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి కేనోపనిషత్తు ఏ మార్గాలను సూచించిందో ఆ మార్గాలలో తత్వజ్ఞానంలో పరిణతి పొందుతూ ఉండే స్థాయిలో ఉన్న వాళ్ళకి అపహత పాప్మానం, అతని యొక్క పాపములన్నీ పోగొట్టుకొని అనంతే స్వర్గే లోకే అనంతమైన అత్యంతము శ్రేష్టమైనటువంటి ఆనంద స్వరూపమైన ఆ పరబ్రహ్మలో అంటే స్వస్వరూపంలో నిత్యము స్థిరంగా ఉంటాడు. ఇది ఉపనిషత్తు యొక్క ఫలిత అర్థం. ఈ విధంగా మనం కేనోపనిషత్తుని యథాశక్తిగా దాంట్లో ఉన్నటువంటి సందేశాన్ని గ్రహించాం. శంకర భగవత్పాదుల యొక్క ఆ భాష్యం ఎంత అద్భుతంగా, ఎంత మనోహరంగా, ఎంత గంభీరంగా, ఎంత అర్థవంతంగా సాధకుడికి ఒక వెలుగు చూపే విధానంలో ఆ వెలుగుగా దారి చూపే వెలుగుగా ఉన్నటువంటి శంకర భాష్యాన్ని కూడా మనం చదివాం. ఇది కేవలం ఒక్కసారి ఈ విధంగా తలస్పర్శగా చూడటం అది కాదు. అంతకంటే కూడా నిత్యము కూడా ఏం చేయాలి అంటే
ఇందులో ఉండే విషయాల్ని మనం మననం చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఈ ఉపనిషత్తు మొత్తాన్ని మనం పారాయణ చేసుకుని ముగింపు చెప్పుకుందాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మనిరతేయ ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु ओम शांति 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 ओम केनेषितं पतति प्रेषितं ननः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यतु वाचोह वाचं सवु प्राणस्य प्राणः चक्षुषश्चक्षुः अतिमुच्य धीराः प्रेत्यास्माल्लोकात् अमृता भवन्ति न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः न विद्मो न विजानीमो यथैतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अधो अविदितात् अधि इति शुश्रुमपूर्वेषां येनस्तद्याचक्षिरे यद्वाचानभ्युदितं येन वागभ्युज्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यन्मनसा न मनुते येन आहुर्मनोमतं तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यच्चक्षुषा न पश्यति येन चक्षुगुंसि पश्यति तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यच्छ्रोत्रेण न शृणोति येन श्रोत्रमिदं श्रुतं तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यत्प्राणेन न प्राणिति येन प्राणः प्रणीयते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यदि मन्यसे सुवेदेति दभ्रमेवापि नूनं त्वं वेद्ध ब्रह्मणो रूपं यदस्य देवेष्वधनु मीमांस्यमेव ते मन्ये विदितं नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च यस्यामतं तस्य मतं यस्य न वेदसः अविज्ञातं विजानतां विज्ञातम् अविजानताम् प्रतिबोधविदितं मतम् अमृतत्वं हि विन्दते आत्मना विन्दते वीर्यं विद्यया विन्दते अमृतम् इह चेदवेदीदथ सत्यमस्ति न चेदिहावेदीत् महती विनष्टिः भूतेषु भूतेषु विचित्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ब्रह्म ह देवेभ्यो विजिज्ञे तस्येह ब्रह्मणो विजये देवा अमहीयन्त त ऐक्षन्तास्माकमेवायं विजयो अस्माकमेवायं महिमेति तद्धैषां विजज्ञौ तेभ्योह प्रादुर्बभूव तन्नव्यजानत किमिदं यक्षमिति तेऽग्निमब्रुवन् जातवेद एतद्विजानीहि किमेतद् यक्षमिति तथेति तदभ्यद्रवतु तमभ्यवदतु कोऽसीत्यग्निर्वा अहमस्मीति अब्रवीत् जातवेदा वा अहमस्मीति तस्मिग्स्त्वयि किं वीर्यम् इत्यपीदगुं सर्वं दहेयं यदिदं पृथिव्यामिति तस्मै तृणन्यदधाव एतद्दहेति तदुपप्रेयाय सर्वजवेन तन्न शशाकदग्धुं सतत एव निववृते नैतदशकं विज्ञातुं यदेतद्यक्षमिति अथ वायुमब्रुवन् वायवेतद्विजानीहि किमेतद्यक्षमिति तथेति तदभ्यद्रवतु तमभ्यवदतु कोऽसीति
వాయుర్వా అహమస్మీతి అబ్రవీత్ మాతరిష్వా వా అహమస్మీతి తస్మిగ్గోస్వై కిం వీర్యం ఇత్యపీదం సర్వమాదదీయ యదిదం పృథివ్యామితి తస్మై తృణం నిదధావ ఏతదాదత్స్వేతి తదుపప్రేయాయ సర్వజవేన తన్న శశాక ఆదాతుం సతత ఏవ నివవృతే నైతదశకం విజ్ఞాతుం యదేతద్యక్షమితి అధేంద్రమబ్రువన్ మఘవన్ ఏతద్విజానీహి కిమేతద్యక్షమితి తథేతి తదభ్యద్రవత్ తస్మాత్ తిరోదధే స తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ బహుశోభమానాం ఉమాం హైమవతీం తాం హోవాచ కిమేతద్యక్షమితి సా బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణో వా ఏతద్విజయే మహీయధ్వం ఇతి తతో హైవ విదాంచకార బ్రహ్మేతి తస్మాద్వా ఏతే దేవా అతితరామివాన్యాన్ దేవాన్ యదగ్నిర్వాయు ఇంద్రస్తేక్ష్యేనన్నేదిష్టం పస్పృశు తేక్ష్యేన ప్రథమో విదాంచకార బ్రహ్మేతి తస్మాద్వా ఇంద్రో అతితరామివాన్యాన్ దేవాన్ సఖ్యేనన్నేదిష్టం పస్పర్శ సఖ్యేన ప్రథమో విదాంచకార బ్రహ్మేతి తస్యైష ఆదేశో యదేతద్విద్యుతో వ్యద్యుతదా ఇతీన్యమీమిషదా ఇత్యధిదైవతం అధాధ్యాత్మం యదేతద్గచ్చతీవ చ మనోనేన చైతదుపస్మరత్యభీక్ష్ణగుం సంకల్పః తద్ధతద్వనన్నామ తద్వనమిత్యుపాసితవ్యం స య ఏతదేవం వేదాభిహైనగుం సర్వాణి భూతాని సంవాంఛంతి ఉక్తాత ఉపనిషద్ బ్రాహ్మేతి బ్రాహ్మీం వా త ఉపనిషదబ్రూమేతి తత్సైషబోధమకర్మేతి ప్రతిష్ఠా వేదాः సర్వాంగాని సత్యమాయతనం యో వా ఏతామేవం వేదాపహత్య పాప్మానం అనంతే స్వర్గే లోకే జ్యేయే ప్రతితిష్ఠతి ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. ఈ విధంగా మనం కేనోపనిషత్తుని యథాశక్తిగా అధ్యయనం చేసుకున్నాం. ఇందులో మనం గ్రహించవలసినటువంటి విషయం ఒకటే, మీరు ఆ కర్మ నిత్యకర్మలు ఆచరించడం ద్వారాను తర్వాత ఉపాసనా పూర్వకంగాను కూడా పరబ్రహ్మతత్వాన్ని శక్తి స్వరూపాన్ని మీరు ఉపాసన చెయ్యండి. ఉపాసన మీకు సత్వశుద్ధిని ఇస్తుంది. మీకు మోక్షమే కావాలి అంటే మీరు స్వరూప జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మోక్షమే కావాలి అన్న కోరిక తీవ్రంగా ఉండాలి, లేకపోతే ఏ ప్రయోజనం ఉండదు. దానికి మీలో ఒక జిజ్ఞాస బయలుదేరాలి. ఆ జిజ్ఞాస ఏమని, నా చెవులు కళ్ళు ముక్కు ఈ ఇంద్రియాలన్నీ ఇవన్నీ వీటంతట ఇవే పనిచేస్తున్నాయా, లేదా ఏదైనా ఒక శక్తి యొక్క ప్రాబల్యం వలన ఇవన్నీ ఒక నియత విధి ప్రకారం వాటి యొక్క విషయాల మీదకి పంపించబడుతున్నాయా? ఇదే నిజమైతే, యథార్థమైతే, శాస్త్రం చెప్పే విషయం ఇదే అయితే ఆ శక్తి ఏది? నేను ఆ శక్తిని తెలుసుకోవాలి.
తెలుసుకుంటే ఏమవుతుంది? ఉపనిషత్తే చెప్పింది కదా. సర్వం బ్రహ్మ ఉపనిషదం అని శాంతి మంత్రంలో పఠిస్తున్నాం కదా. ఇదంతా బ్రహ్మే. ఏ బ్రహ్మ? ఔపనిషదమైన బ్రహ్మ. ఉపనిషత్తులు చెప్పినటువంటి బ్రహ్మస్వరూపమే ఇదంతా. ఈ మాట్లాడే నేను, వినే మీరు, ఈ ఫోన్, ఇదంతా బ్రహ్మస్వరూపమే అని చూడాలి. అది శిష్యుడి యొక్క మనసులో ఉన్న కోరిక. దానికి చక్కగా నెమ్మదిగా మొదలుపెట్టి నీ కంటికి కన్ను, చెవికి చెవి అంతా అదేనయ్యా అని చెప్తూ, నువ్వు బాగా నీ కన్ను, ముక్కు, చెవుల ద్వారా నువ్వు తెలుసుకున్నానని అనుకుంటే అది తెలిసింది కాదు. నా మనస్సులో ఆలోచనలో వచ్చేసిందంటే అది తెలిసేది కాదు. ఎవరో చెప్తే నేను విన్నాను కాబట్టి వినదే నిజం, అదే పరమాత్మతత్వం అనుకుంటే అది కాదు. ఇంద్రియాల ద్వారా తెలిసింది అనుకునే వాళ్ళకి తెలియదు. ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము, నా మనస్సు ద్వారానే నేను తెలుసుకోగలను, నా అనుభవం ద్వారానే తెలుసుకోగలను, అది నేను అయిపోతేనే తెలుసుకున్నట్టు అవుతుంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి తెలిసింది అది. ఇది కేనోపనిషత్తు మొత్తం మీద మనకి చెప్పినటువంటి ఉపదేశ సారాంశం. సరే, ఈ విధంగా కేనోపనిషత్తుని పూర్తి చేసుకుని మనం తర్వాత ఎపిసోడ్ నుంచి కఠోపనిషత్తులోకి ప్రవేశిద్దాం. ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిరిగి ఐతరేయంచ ఛాందోగ్యం తథా బృహదారణ్యమేవచ అని కదా దశోపనిషత్తుల వరుస. ఆ వరుస ప్రకారమే వెళదాం. మనం తరువాత నెమ్మదిగా కఠోపనిషత్తులో అత్యద్భుతమైనటువంటి జీవన్ముక్తి ప్రదమైనటువంటి కఠోపనిషత్తులోకి ప్రవేశిద్దాము. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.